నమస్తే K24 న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట వీర్నపల్లి మండలం వన్పల్లి గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుండటంతో వారు వెంటనే ప్రభుత్వ స్పందన కోరుతూ ధర్నాకు పూనుకున్నారు. అనంతరం రాస్తారోకో చేపట్టి నిరసన తీవ్రతను పెంచారు. స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అధికారుల నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ గేట్లను మూసివేస్తున్నారని గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని, సమస్యపై అధికారుల తక్షణ స్పందన అవసరమని వారు డిమాండ్ చేస్తున్నారు. వన్పల్లి రైతులందరూ కలెక్టరేట్ వడ్లు కొనుగోలు చేయడం లేదు. ఇప్పటికీ నెల 15 రోజులు అవుతుంది వరి పొలాలు కోసి. మేము పరదలేసి వడ్లు పోస్తే పరదలు ఖరాబ్ అయిపోయినాయి. వర్షం పడి వడ్లు మొలకలు వచ్చినాయి. ఎవరు పట్టించుకునేటం లేరు. ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ గారు కూడా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. కలెక్టర్ గారు కూడా స్పందించి ఏదైనా మాట్లాడుతారంటే కలెక్టర్ గారు గేటు ముందరనే ఉంచి లోపలికి రాణిస్తలేడు. బయటకు వచ్చి మీ విషయం ఏంటిది, మీరు ఎందుకు వచ్చారు, రైతులు మరి ఏమి జరుగుతుంది ఏంటిది అని చెప్పి ఏ ఆఫీసర్స్ కూడా వచ్చి మా దగ్గర మా రైతులను స్పందించి మాట్లాడతలేడు. కలెక్టర్ వస్తలేడు. కలెక్టర్ కింద ఉన్నటువంటి ఏ ఉద్యోగి కూడా వచ్చి ఇక్కడ కనీసం ఏం జరిగింది ఏంటిది అని చెప్పి రైతులు గోడ ఏంటిది తెలుసుకుందామనే ఆలోచన కూడా లేదు. పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం గేట్లు బంద్ చేసి మమ్మల్ని ఒక గేట్ ముందట ఉంచి ఎర్రటి ఎండాల. ఇప్పుడు ఈ ఎండకు మేము మాడి హాస్పిటల్ పాలవుతామా లేకపోతే ఇంటికి పోతామా కూడా మాకే తెలియదు. అట్టి పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఒక 40-45 కిలోమీటర్ల దూరం నుండి కలెక్టరేట్కి వస్తే మమ్మల్ని స్పందించి మరి ఏమి జరిగింది, ఎందుకు జాప్యం జరుగుతుంది, వాటిని ఎందుకు కొనుగోలు చేస్తలేరు, ఏమవుతుంది అని చెప్పి కనీసం అడిగే అంతా కూడా లేని కలెక్టరేట్ అయిపోయింది. ఇప్పుడు రైతే రాజు, రైతే రాజ్యాన్ని పాలిస్తుండు, రైతే ఇచ్చేస్తుండు, రైతుకే ఏమో చేస్తున్నాము, అంతా రైతుకే గవర్నమెంట్ చేస్తుంది అని చెప్పి చెప్పడం తప్ప రైతుకు చేసింది మాత్రం శూన్యము. రైతు కష్టపడి 6 నెలలు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయలేని గవర్నమెంట్ ఇలా రైతును నేను రాజుని చేస్తా, రైతుని ఇది చేస్తా అది చేస్తా అని చెప్పుకొని ఏదో మీటింగ్లలో చెప్పడో లేకపోతే సభలలో చెప్పడో కాదు. రైతుకి ఏమి జరుగుతుందని చెప్పి రైతు దగ్గరికి వచ్చి మాట్లాడురి, రైతు మార్కెట్ దగ్గరికి వచ్చి మాట్లాడురి. ఇప్పుడు 2 నెలల ముందు బారదాన్ని తీసుకొచ్చి అక్కడ వేస్తే బారదాన్ని చెదలు పట్టిపోయింది. ఆ బారదానికి ఒక్క బారదానికి 100 రూపాయలు ఈ రైతు మీద వేస్తున్నారు. ఆ ఖర్చు కూడా మేము కట్టాలి. ఓపెనింగ్ చేసి ఇప్పటికి 20 రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు కాటా చాలు చేయలేదు. ఒక లారీ వడ్లు పోలేదు. ఒక్క లారీ పోతే ఆ లారీని ఆయన ఆపేసారు. అది ఇప్పటి వరకు 5 రోజులు అయింది. లారీ తిరిగి రాలే మార్కెట్కు. లారీ అసోసియేషన్లో అడిగితే ఒక లారీ పోయింది, అక్కడనే ఆగిందా, మమ్మల్ని చేయమంటారు, మేము వచ్చి ఆనే పడ్డామా, మాకు లారీ పోయి వస్తేనే మాకు కిరాయి వస్తుంది అని, లేకపోతే మేమేం చేస్తామని చెప్పి వాళ్ళు ఇంకో పనికి వెళ్ళిపోతున్నారు. ఇప్పటి వరకు లారీ లేదు, దాంట్లో స్టార్టింగ్ లేదు, మాకు ఏది లేదు. ఈ ఇబ్బందులను చెప్పుకుందామని చెప్పి మేము కలెక్టర్ గారి దగ్గరికి వస్తే కలెక్టర్ గారు స్పందించడం లేదు. పోలీసు వాళ్ళు పెట్టి అడ్డం ఉన్నారు, గేట్లు పెట్టిరు, లోపలికి పోదామంటే కట్టెలను తట్టున్నారు. మా పరిస్థితి ఏంది చెప్పండి.